ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, సమ్మర్ వచ్చేసిందంటే పిల్లలు అది చేయి ఇది చేయి అంటారు. సో వాళ్ళ కోసం ఈరోజు నేను మంచి స్పాంజ్ కేక్ అయితే చేశాను. అక్కడక్కడ చాక్లెట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, ఇదంతా కూడా బాగా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కోడిగుడ్లు కొట్టుకొని పక్కన పెట్టుకోండి. 2 కోడిగుడ్లు వేసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ కూడా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ 2 కూడా మంచి ఫోమీ టెక్చర్లోకి వచ్చేయాలి. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేదు కాబట్టి నేను మిక్సీలో చేస్తున్నాను. దీంట్లోకి ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. వీలైతే ఇదే టైంలో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసుకోండి, లేదంటే బ్లెండ్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ మనం కలుపుకున్నాం కదా, దాంట్లోకి ఈ మిక్సర్ అంతా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా అయినట్టు. మీకు థిక్గా ఉంటే కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు, రూమ్ టెంపరేచర్లో ఉన్నవి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ డార్క్ చాకో చిప్స్ అయితే యూస్ చేశాను. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఇక్కడ బేకింగ్ ట్రేలోకి ఈ మిక్సర్ అంతా వేసేసుకోవాలి. దీన్ని 180 డిగ్రీస్ దగ్గర ఆల్మోస్ట్ 20 మినిట్స్ బేక్ చేశానండి. అంతే, చాలా ఫ్లఫీగా చాలా మాయిస్ట్గా వస్తుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు రోజుకొక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.